మీలో ఎంతమంది కిస్మత్ని నమ్ముతారు? అదే లక్, కిస్మత్, ఛాన్స్, నసీబ్. ఫెంటాస్టిక్ స్టోరీ చెప్తా, కానీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్ట్ 6, 1945 రోజు సుటోము యమగుచి అని ఒక జపనీస్ ఇంజనీర్ మిత్సుబిషి కంపెనీకి పనిచేస్తే ఆయన ఆఫీస్ పని మీద హిరోషిమా వెళ్ళాల్సి వచ్చింది. అదే రోజు యుఎస్ఏ జపాన్ మీద బాంబు వేసింది. ఆ ఫస్ట్ బాంబు ఎక్కడ పేలింది? హిరోషిమాలో పేలింది. అది ఎక్కడ పేలింది? ఈయన ఎక్కడైతే పనిచేస్తుండో అక్కడ నుంచి కరెక్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో పేలింది. ఆ బాంబ్ ఇంపాక్ట్ ఎంత ఉండే అంటే భయంకరమైన బ్రైట్ లైట్, ఎక్స్ప్లోజన్, సౌండ్ ఇదంతా వచ్చి ఆయన టెంపరీ బ్లైండ్నెస్ వచ్చి, ఇయర్ డ్రమ్స్ పగిలిపోయి, స్కిన్ బర్న్స్ వచ్చి, ఎట్లనో అట్లా సమ్హౌ ఈ సర్వైవ్డ్, కానీ చాలా ఘోరంగా ఇంజూర్డ్ అయిపోయింది అనమాట. సరేలే పర్వాలేదు, బతికి బయటపడ్డామని చెప్పి ఆయన ఆ రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది ఫస్ట్ ఎయిడ్ అది తీసుకొని నెక్స్ట్ డే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. ఆయన ఊరి పేరేంది? నాగాసాకి. ఒకరోజు రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ దాని నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జపనీస్ తెలుసు కదా, ఎక్స్ట్రా ప్రొఫెషనల్. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక ఆఫీస్లో వాళ్ళ బాస్తో మాట్లాడుతుండంట, అయ్యో ఇట్లా బ్లాస్ట్ అయింది, నేను ఇక్కడ ఉన్నా, అట్లయింది ఇట్లయింది అని చెప్పే వరకు నాగాసాకిలో ఇంకొక బాంబ్ బ్లాస్ట్ అయింది. అప్పుడు ఈ మనిషి ఏడున్నాడు? ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన ప్లేస్ నుంచి, ఆ ఎపి సెంటర్ నుంచి కరెక్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. రెండోసారి బతికి బయటపడ్డాడు. ఆఫీస్కి ఫీజు కూలిపోయింది, చాలామంది చనిపోయినారు, కానీ ఈయన మాత్రం బతికిండు. ఆ హిరోషిమాలో తాకిన దెబ్బల కంటే ఈసారి తక్కువనే తాకిన దెబ్బలు. సో ఈ మనిషి ఆగస్ట్ 6th రోజు ఒక ఆటం బాంబ్ సర్వైవ్ అయ్యిండు. ఆగస్ట్ 9th రోజు ఇంకొక ఆటం బాంబ్ సర్వైవ్ అయ్యిండు విత్ మైనర్ ఇంజురీస్. కిస్మత్ దీన్ని కాకపోతే ఇంకా దేన్ని అంటారు చెప్పు? కొన్ని రోజులు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అది ఇది అయినాక మళ్ళీ ఆఫీస్ జాయిన్ అయిపోయి రెగ్యులర్ పని చేయడం స్టార్ట్ చేసేసిండు ఆయన. హీ కంటిన్యూడ్ హిస్ రెగ్యులర్ లైఫ్. బట్ వైల్ హీ కంటిన్యూడ్ హిస్ వర్క్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ మిత్సుబిషి కార్పొరేషన్, కొంచెం ఈ యాంటీ వార్, యాంటీ న్యూక్లియర్ యాక్టివిటీస్లో కొంచెం పాల్గొనడం ఇది స్టార్ట్ చేసిండు. బట్ హీ కంటిన్యూ టు లివ్ హిస్ లైఫ్. ఈ యమగుచి పెద్ద మనిషి లైఫ్ల నుంచి మనం నేర్చుకునేవి కొన్ని ఉన్నాయన్నమాట. అవేందో మనం చూద్దాం ఇప్పుడు. నంబర్ 1, హిస్టరీలో 2 ఆఫ్ ది మోస్ట్ డెవస్టేటింగ్ బాంబ్ బ్లాస్ట్స్ నుంచి ఎస్కేప్ అయ్యి కూడా ఇట్ ఈస్ పాసిబుల్ టు రీబిల్డ్ యువర్ లైఫ్. ఎటువంటి ట్రాజెడీ నుంచి అయినా బయటికి రావచ్చు, దానికి ఒక దారి ఉంది అని చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ బ్లాస్ట్, అదే హిరోషిమా బ్లాస్ట్ తర్వాత ట్రీట్మెంట్ అది తీసుకొని నెక్స్ట్ డే ఇంటికి వచ్చి, దాని నెక్స్ట్ డే ఈయన ఏం చేసిండు? ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఎంత పెద్ద ట్రాజెడీ అయినా సరే, ఎంత పెద్ద సెట్ బ్యాక్ అయినా సరే, ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ మన పని మనం చూసుకోవడం బెస్ట్ పాలసీ. ఇది నంబర్ 2. నంబర్ 3, 2 పెద్ద బాంబ్ బ్లాస్ట్లు సర్వైవ్ అయ్యిండు. అండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ హీ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వన్ ఫీలింగ్ వెన్ ఎవర్ సంబడి ఆస్క్డ్ హిమ్, జర్నలిస్ట్ కానీ, రిపోర్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరేం అడిగినా సరే ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐ సర్వైవ్డ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఈ కృతజ్ఞతా గుణం ఉంటే మనం ఎంతైనా ముందుకు వెళ్ళిపోవచ్చు. దట్ వాస్ నంబర్ 3. నంబర్ 4, ట్రాజడీస్, యాక్సిడెంట్స్, సెట్ బ్యాక్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, చెప్పి రావు. కానీ మన దగ్గర కరెక్ట్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. ప్రతి మూమెంట్ని అప్రిషియేట్ చేసుకుంటూ వెళ్ళడమే. నంబర్ 5, అంత ట్రాజడీ సర్వైవ్ అయినా కూడా ఆయన జాబ్ కంటిన్యూ చేసిండు. ఎందుకంటే హీ బిలీవ్ దట్ ఇట్ వాస్ హిస్ పర్పస్. దట్ ఈస్ వాట్ గేవ్ మీనింగ్ టు హిస్ లైఫ్. మన ప్రతి ఒక్క లైఫ్కి ఒక మీనింగ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్పస్ ఉంది. అదేందో ఐడెంటిఫై చేసుకుంటూ ఆ దారిని వెళ్ళడమే కరెక్ట్ పాలసీ. బై ద వే, సుటోము యమగుచి 2010లో చనిపోయిండు. 93 years వరకు బతికిండు ఆయన. టైం వస్తే కానీ ఎవ్వడేం పీకలేడు. ఎంజాయ్ అంటిల్ దెన్. బాయ్.